ఏమయ్యా, నేనేనయ్యా హెల్త్ మినిస్టర్ని. వాడు చేసిన స్కామ్ లో నాకు 10% అట, వాళ్ళకి 90% అట. సుబ్రాజుని పేరు పెట్టుకుంటే వేళ్లు చప్పరించుకుంటూ ఉండాలా? ఈ స్కామ్ కనుక బయట తెలిస్తే ఇరుకునేది నేను. వాళ్ళు హాయిగా ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళకి నా సత్తా ఏంటో చూపిస్తాను. హలో, ఒక్క నిమిషం. ఏవి మిస్ అయ్యాడంటయ్యా? ఏంటయ్యా నువ్వనేది? అక్కడేంట్రా గుసగుసలో? అయ్యా, ఏవి మిస్ అయ్యాడంటయ్యా. అయ్యో, ఇప్పటికే నేను బాధల్లో ఉన్నాను. నన్ను ఎందుకు ఇంకా బాధ పెడతారు? బయటికి పండ్రా. ఏమయ్యా పిఏ, ఆ బటన్ ఫోన్ ఇవ్వు. గాడ్విన్, ఒక చిన్న తప్పు జరిగింది. ఎవరిని వేసేయమని మనుషులు పంపాను, వాడు మిస్ అయ్యాడు. దెన్ అది కాదు, మన సిండికేట్ లో ఒక డాక్టర్ని వేసేసాడు. సో వాట్? వాడిని ప్రెస్ మీట్ లో వేసేసి వేడివేడిగా న్యూస్ వద్దని చూస్తే తప్పించుకున్నాడు. ఓ, మిస్ అయిపోయాడా? మన ప్లాన్ ని పసిగట్టి మన దగ్గరకు వస్తాడేమోనని భయంగా ఉంది. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళితే వరం దొరుకుతుంది, సైతాన్ని వెతుక్కుంటూ వెళితే చావే దక్కుతుంది. వాడు వెతుక్కుంటూ వచ్చేది ఈ సైతాన్ దగ్గరికే. దాన్ని దాటి వాడు నా దగ్గరకొస్తే నా నీడను కూడా తాకలేడు. ఎందుకంటే నేను బ్రతికేది ప్రత్యేకమైన లోకం. నేనే నువ్వు పంపించిన మనిషి నుంచి వాణ్ణి కాపాడాను. నువ్వు వాణ్ణి అలాగే వదిలే. నేను వాడికి చావుని వరంగా ఇస్తాను. గాడ్విన్ ఏవి నేను చేయదని చెప్పారు. ఏంటి సార్ మీరనేది? మన వాళ్ళని చంపేసి మన బిజినెస్ కూడా పాడు చేశాడు. వాణ్ణి వదిలేయమని చెప్పారా? రే, గాడ్విన్ గురించి అసలు మీకేం తెలుసురా? వాడిని వదిలే. ఆ డాక్టర్ నందిని ఆసనం పెట్టి నడుపుతున్నాడే, వాడి పేరు కూడా ఆదవన్. వాళ్ళిద్దరూ ఈ బిజినెస్ లో ఎలా ఉండేవాళ్ళో తెలుసా నీకు? దానికి సమాధానం కూడా గాడ్విన్ దగ్గరే ఉంది. గాడ్విన్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు. ఏవి ఇలవలగన్, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్. ద గేమ్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్, ఇట్స్ అన్ ఇన్ఫినిటీ.